మా ఊరి రుచులకు స్వాగతం. ఈరోజు మనం కృష్ణాష్టమికి త్వరగా అయిపోయే ప్రసాదాల్లో ఒకటైన అటుకులతో చక్కెర పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు అటుకులను తీసుకుని ఈ విధంగా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జల్లించుకున్న అటుకుల్ని వాటర్లో పోసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని ఒకసారి ఇలా కడిగి వాటిని ఇలా వాటర్ మొత్తం పిండేసేసి పక్కనకి తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ నుంచి అటుకులను గట్టిగా పిండి వాటర్ ఏమీ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. కప్పు అటుకులకి పావు కప్పు వేయించిన పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి 80% వరకు ఉడికించుకోవాలి. పెసరపప్పు శుభ్రంగా కడిగి ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకుని 80% వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో పావు కప్పు బెల్లం, 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుని ఇవి కరగటానికి సరిపోయే వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని వాటిని కరిగించుకోవాలి. పంచదార బెల్లం కరిగేలోపు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. పంచదార బెల్లం పూర్తిగా కరిగిందో లేదో చూసుకుని ఈ విధంగా స్టిక్కీ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా అయిన తర్వాత దాంట్లోకి ముందుగా మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న అటుకులను వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. దానిలోనే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం పాకం అటుకులకి పెసరపప్పుకి మొత్తం పట్టేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకుని మరలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకుని దానిలోనే 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని మరలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం మొత్తం పెసరపప్పు అటుకులకి పట్టిన తర్వాత చివరిగా కొంచెం పచ్చకర్పూరం వేసుకుని ఒక్కసారి మొత్తం కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల చక్కెర పొంగలి రెడీ. అటుకులతో చక్కెర పొంగల్ చేసుకుని ఈ కృష్ణాష్టమికి కృష్ణునికి నివేదన చేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా త్వరగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.